వరి పొలంలో కలుపు మందు వేసిన తర్వాత కూడా అక్కడక్కడ ఇంకా కలుపు కనిపిస్తోంది అని ఎప్పుడైనా అనిపించిందా? రైతు సోదరులకు నమస్కారం. వరి పొలంలో కలుపు మందు వేసిన తర్వాత కూడా అక్కడక్కడ ఇంకా కలుపు కనిపిస్తోంది అని ఎప్పుడైనా అనిపించిందా? చాలా మంది రైతులు వెంటనే మందు సరిగ్గా పనిచేయలేదు అని అనుకుంటారు. కానీ అసలు కారణం అది కాకపోవచ్చు. ఎందుకంటే పొలంలో ఉన్న ప్రతి కలుపు ఒకే రకానికి చెందినది కాదు. అందుకే ఒకే విధంగా నియంత్రించాలని ప్రయత్నిస్తే కొన్ని కలుపు రకాలు అలాగే మిగిలిపోతాయి. అలా మిగిలిన కలుపే ఎరువు, నీరు, పోషకాల కోసం పంటతో పోటీ పడుతూ పంట ఎదుగుదలపై ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది. అందుకే మొదటి నుంచి అన్ని రకాల కలుపును ఒకేసారి దృష్టిలో పెట్టుకుని నియంత్రించడం ముఖ్యం. ఇలాంటి సమయంలో సినర్జీ అగ్రోకెమికల్స్ వారి సిండాక్స్ పవర్ అద్భుతమైన ఎంపిక. ఇందులోని 2 క్రియాశీల పదార్థాలు కలిసి పనిచేసి గడ్డి, తుంగ, వెడల్పాకుల కలుపును ప్రారంభ దశలోనే సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడతాయి. మంచి ఫలితం రావాలంటే సమయం చాలా ముఖ్యం. నాట్లు వేసిన 3 నుంచి 5 రోజుల మధ్య పొలంలో నిల్వ నీటిని తీసేసి సిండాక్స్ పవర్ గ్రాన్యూల్స్ ని పొలం మొత్తం సమానంగా చల్లాలి. ఆ తర్వాత మళ్ళీ అవసరమైనంత నీటిని పొలంలోకి వదిలితే మందు పూర్తి సామర్థ్యంతో పనిచేసి మెరుగైన కలుపు నియంత్రణను అందిస్తుంది. గుర్తుంచుకోండి, చిన్న అవగాహన, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం సీజన్ మొత్తం కలుపు నియంత్రణలో పెద్ద తేడాను తీసుకొస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, సినర్జీ అగ్రోకెమికల్స్ వారి సిండాక్స్ పవర్ ఎకరానికి 4 కేజీలు వేసి గడ్డి, తుంగ, వెడల్పాకు కలుపులను సమర్థవంతంగా నిర్మూలించండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సరైన సమయంలో సినర్జీ వారి కలుపు మందులు వాడి కలుపును నియంత్రించుకోండి. ఆరోగ్యమైన పంట వస్తుంది, అధిక దిగుబడి సాధించుకోండి. మీ పంట పొలంలో ఏదైనా సమస్యలు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. మీకు పూర్తి వివరాలతో వీడియోలు పొందుపరుస్తాం. సినర్జీ అగ్రోకెమికల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు అన్ని రకాల వీడియోలు వచ్చి మీ పంటలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలకు మంచి సమాధానం దొరుకుతుంది. మీకు తెలిసిన రైతులకు కూడా చెప్పి సినర్జీ అగ్రోకెమికల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించుకోండి. రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. సినర్జీ అగ్రికల్చర్ డెస్క్ నుండి మీ రవిశంకర్.